చూసిలుగా ఫ్రెండ్స్, ఇగో పొස්සగా వచ్చి నిలబడ్డాం. కోతులు వెనకాల చూడు రౌండ్ ఎట్లా చేసినాయి మమ్మల్ని. వెనకాల కూడా కోతులు ఉన్నాయి. వామ్మో భయం వేస్తాది. దిగుదామంటే కింద కోతులు ఉన్నాయి, పైన కోతులే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మా పరిస్థితి మధ్యలో గాలిపటంలో తేలిపోతాను ఇప్పుడు మధ్యలో. మేము విజ్ఞప్తి ఏంటిదంటే సంక్రాంతి రోజు కైట్ ఎక్కించేటప్పుడు బోర్డ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ ఎక్కించేటప్పుడు సైడ్ వాల్స్ ఉన్నాయో లేవో చూసుకుంటా కదా, అంతే జాగ్రత్త. ఆ ఏరియాలో కోతులు ఉన్నాయో లేవో చూసుకొని ఎక్కియండి ఫ్రెండ్స్. మంచి టైం మీద మజా మీద పెయింట్ చేసే టైంలో కోతులు వచ్చినాయి అనుకో, మూమెంట్ డిస్టర్బెన్స్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. సో గాయస్, సంక్రాంతి వస్తాను కదా, సంక్రాంతి వస్తుందని మేము పోయి కైట్లు పట్టుకొద్దామని తీసుకొస్తే కోతులు చూడండి ఫ్రెండ్స్. ఇగో కోతులు మామూలుగా లేవు, అరాచకంగా అటాక్ చేస్తాయి. మేమైతే భయపడి ఇప్పుడు 2-3 సార్లు దిగినాం. సో ఏం జరుగుతుందో చూడాలి. మేరా శశి బాయ్ బోల్దే అన్నట్టు రాకరాక ఆఫ్టర్ లాంగ్ టైం పతంగ ఎగరడానికి వచ్చిండు. ఆ పెట్టిన లెగ్ ప్రభావం ఏమో తెలియదు కానీ ఇగో మన సాయి అయితే పెయింట్ చేస్తాను చూడండి. మీకు బ్యాక్ కెమెరా పెట్టి అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనదే కైట్. అది మన సాయి బాయ్ బోల్దే అన్నట్టు పెయింట్ చేసులలో వీడియో నెంబర్ 1 తోపు ఇక్కడ వరంగల్లా. సో చూడండి గాయస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే కైట్ అన్నట్టు. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇగో అక్కడ చూస్తే అక్కడ కోతియే, ఇగో ఇక్కడ కోతియే. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇగో చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. ఈ కోతుల ప్రభావమే మాకు భయంకరం. మీరు కూడా చాలా జాగ్రత్త ఉండండి, అప్రమత్తంగా ఉండండి. గుండె గులాబ్ జావాడట పరిస్థితి. కోతులు దారుణంగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి పరిస్థితి? పైనుంచి బిల్లు నుంచి దెబ్బ దిగిన అమ్మో. సో గాయస్, మీరు కూడా చాలా జాగ్రత్త ఉండండి. కోతులతో మనం ఆట ఆడద్దు. అవి చిన్నగా అన్నా కూడా మనం మీదకి అటాక్ అవుతాయి. సో మనకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే అక్కడ ఎగురుతున్న కైట్ మనది. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే మన కైట్. ఇట్లా పైన పెట్టేసి వచ్చినాం. సాయి శశి ఇద్దరు పైన ఉన్నారు. కొంచెం వాళ్ళు డేర్ చేసి ఉన్నారు, కానీ నాకైతే భయం వేసి డైరెక్ట్ దిగేసిన. అవి చూసిలు కదా, సౌండ్ చూసిలు కదా, మీరు ఫైటింగ్ అవుతున్నాయి. కోతులు ఆగమాగం చేస్తాయి మొత్తం. చూడండి కోతులు ఎట్లా వేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనోళ్ళు అయితే అక్కడ ఉన్నారు చూడండి. అమ్మో, కోతులు అయితే వెళ్ళిపోయినాయి. ఏం చేయాలి కోతులతో? ఉరికినావు 10 కోతులు వచ్చినాయి. నేను తమ్ముడు ఏం చేయాలో తెలియకాడ నిల్చొని వాటిని చూడకుంటే మమ్మల్ని ఏమనని ఇట్లా నిల్చున్నాం. ఓ షేట్, తెలుసా? 10 కోతులు వెనక నుంచి పోతానే ఈడున్నాం. ఏమన్నా అవుతుందా మమ్మల్ని మొత్తం కొరికితే పరిస్థితి ఏంది? చూసిలా గాయస్, వరంగల్లో మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నట్టున్నాయి. రాక హన్మకొండ నుంచి వెళ్ళి వరంగల్ విజ్ఞప్తి ఏంటిదంటే సంక్రాంతి రోజు కైట్ ఎక్కించేటప్పుడు బోర్డ్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ ఎక్కించేటప్పుడు సైడ్ వాల్స్ ఉన్నాయో లేవో చూసుకుంటా కదా, అంతే జాగ్రత్త. ఆ ఏరియాలో కోతులు ఉన్నాయో లేవో చూసుకొని ఎక్కియండి ఫ్రెండ్స్. మంచి టైం మీద మజా మీద పెయింట్ చేసే టైంలో కోతులు వచ్చినాయి అనుకో, మూమెంట్ డిస్టర్బెన్స్ అవుతాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా చూడండి గాయస్. ఇవి ఇలాంటివి ఒక దగ్గర ఒక 20 బ్యాచ్ల దాకా రావచ్చు. మేము నేనైతే బిల్డింగ్ నుంచి ఎట్లా అంటే ఆవేశం స్టార్ కంటే ఆగంగా దిగేసిన బిల్డింగ్ నుంచి. వదిలిపెట్టి దిగండి ఫ్రెండ్స్, వదిలిపెట్టేసి పాపం. మీ యూట్యూబర్ రాధాకృష్ణ భాయ్ మమ్మల్ని వదిలేసి ఆయన సేఫ్టీ దిగేసి ఉరికిండు. ఇక చూస్తున్నా ఫ్రెండ్స్, మన సాయి డేర్కు మెచ్చుకోవాలి. నాకు కోతులు ఏందన్నా ఏదైతే ఏమున్నది కైట్ ఎగరడం ముఖ్యం అని చెప్పేసి అని ఆ బిల్డింగ్ నుంచి దిగకుండా అట్లనే ఎగరిస్తాడు. అప్రమత్తంగా ఉండాలి. ఏ టైంలో వెనక నుంచి కోతులు వచ్చే తెలియదు. సో బిల్డింగ్ మనం కైట్ ఎగరేషన్ మూమెంట్లో ఉన్నాం, కానీ కోతులు ఇంతమందికి అయితే పోయినాయి కోతులు పోయినాయి. ఇక మా ఆర్యన్ మోడల్ బోల్తే వాడు ఫస్ట్ నన్ను భయపడిచ్చిల్లా. అక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తాడు కదా, అక్కడ చూసారా గాయస్, పతంగ తెంపినాం. అది మేము బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా గాయస్.
శశిబాయ్ బోల్తే చూడండి గాయస్ మళ్ళీ ఒక కైట్ కుద్దామని సిద్ధంగా ఉన్నాడు. చూడు చూడు రెండో పతంగ ఇది కట్టే. హ్యాపీ సంక్రాంతి తమ్ముడు. సంక్రాంతి రాగా ఉంది సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. ఆ సందర్భంగా ఆ లోపల చేసిన ఎంజాయ్ లో రెండు పోసినాడు. రెండు అరే వచ్చిన కోతులు డిస్టర్బెన్స్ ఏంది బాబు అనుకున్నా, ఏంది రాధాబాయ్ డిసప్పాయింట్ అనుకున్నా. లెక్కించిన విత్ ఇన్ 5 minutes 2 పతంగులు. వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్ అన్నట్టు కోసేసిండు 2 కైట్లు. అలా గుంజినా తమ్ముడు. చూసిగా ఫ్రెండ్స్, ఇగో కొత్తగా వచ్చి నిలబడ్డావు. కోతులు వెనకాల చూడు రౌండ్ ఎట్లా చేసినాయి మమ్మల్ని. వెనకాల కూడా కోతులు ఉన్నాయి. వామ్మో భయం వేస్తాది. దిగుదామంటే కింద కోతులు ఉన్నాయి, పైన కోతులే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి? మధ్యలో గాలిపటంలో తేలిపోతాను ఇప్పుడు మధ్యలో మేము బిల్డింగ్ పైన. ఇక చూడండి కోతుల కారణంగా 1 2 3 4 ఏంది అందరం ఒకటే పొజిషన్, ఎందుకు స్టాచ్యూ పొజిషన్ నిల్చున్నాం? కోతులు మమ్మల్ని ఏం అనద్దని. ఓకే, మన దగ్గర ఏం లేవు అనుకున్నా వెళ్ళిపోతాయి కాబట్టి మనం పతంగ అయితే నిమ్మలంగా ఎగిరేద్దాం. ఇంకొకసారి మాత్రం పతంగ ఎగిరేసే ముందు అయితే మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా గాయస్? ఇప్పుడైతే శశిబాయ్ ఇంత టెన్షన్ లో కూడా 2 కైట్లు కోసేసిండు. ఆ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదంటాను. కోతుల భయం కంటే 2 పతంగులు కోసిన సందర్భంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు. ఆఫ్టర్ 1-2 years తర్వాత నేను ఇవాళ కైట్ ఎక్కిద్దామని రాధాబాయిని కలవడం జరిగింది. ఇక వచ్చినాక కోతులే మమ్మల్ని మొత్తం కిందికి నెట్టేసినాయి, కానీ ఈ మూమెంట్ లో 2 తెంపిన. అదే హైలైట్ ఆఫ్ మూమెంట్. మళ్ళా 2 లేస్తానట. ఓకేనా గాయస్? మనం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు మాత్రం చాలా జాగ్రత్త ఉండండి. ఓకేనా గాయస్? ఎగ్జైట్మెంట్ కంటే పోయిన బాధతో ఎక్కువ ఉన్నాడు. ఫస్ట్ 2 పతంగులు కూర్చున్న దానికంటే ఈసారి ఇంకోటి ఎక్కిద్దామంటాడు. సో నైట్ అయినా లైట్లు పెట్టి ఎక్కాల్సిందే అని అంటాడు. తగ్గేదేలే బ్రో, తగ్గేదేలే చెప్తాను. వచ్చింది అదే అసలు మనం ఈడి దాకా గుంజి దాన్ని 10 సంవత్సరాలైనా పనిచేస్తా కింద పడి తిరిగితే కథ పడ్డా. ఒకసారి ఏ చూడరా చూద్దాం. అది ఘోరంగా ఉన్నది. వచ్చిందిరా గోత వచ్చిందిరా. ఇది ప్లాస్టిక్ అన్న మొత్తం. ఇప్పుడు ఆర్యన్న వైర్ కోయాలి కానీ ఈ వైర్ వేస్ట్. ఇప్పుడు మన గైడ్ పోయినా వాళ్ళ గైడ్ పోయినా మనమే రాలే. డూప్లికేట్ మానేది. అరే సాయి పడుతుంది, బరాబర్ పడుతుంది. కోతులైనా పర్లేదు. డీలో కొంచెం గాలి వేసుకుందాం. కుదరని పని ఫేజ్ లో కనబడతలేదా? సో గాయస్ మొత్తానికి అయితే చీకటి అయితే అయిపోయింది. చిందులు ఆట రాదా బ్రో. సో గాయస్ చీకటి అయితే అయిపోయింది. మన పతంగులు ఎగురేసి అయితే అయిపోయింది. టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30లో కూడా కైట్లు అయితే ఎగురుతున్నాయి. మనకైతే పతంగులు ఇచ్చిన పతంగులు అయితే అయిపోయినాయి వరకు. ఇప్పుడు మేము గ్యారెల్ మిర్చిలు బజ్జీలు తిన్నాను పోతాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకేనా? బాయ్, లవ్ యూ టు ఆల్.